పిఓపి గణేష్ వల్ల పొల్యూషన్ అవ్వడమేమో కానీ అవి మెల్ట్ అవ్వకపోవడం వల్ల ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఒక విగ్రహం పైకి ఎక్కి పూలమాల వేయాలన్నా కూడా కాస్త అటు ఇటుగా ఆలోచిస్తుంది. అలాంటిది ఆ దేవుడి పైకి ఎక్కి మరి కాళ్ళతో దొక్కుతున్నాం. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. పోనీ అంతటితో ఊరుకుంటారా? జేసీబీలతో పగలు కొడుతున్నారు, ఇనుప గడ్డల కోసం ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఆ చెత్త అంతా తీసుకెళ్లి డంపేర్లో పడేస్తున్నారు. ఎవరో చేసిన కర్మను వాళ్ళు అనుభవిస్తారో లేదో తెలియదు, కానీ తప్పు జరుగుతున్నా కూడా స్పందించిన మనం మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తాం. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా. ఉదాహరణ చెప్పాలంటే ఎవరో కలుషితం చేసిన నీటిని తాగుతున్నాము, ఎవరో కలుషితం చేసిన గాలిని పిలుస్తున్నాము, కలిసి తిండి తింటున్నాము, కలిసి బ్రతుకులు బతుకుతున్నాము. మనం ఎలాగో అలవాటు పడిపోయినాం, కానీ భవిష్యత్ తరాలకి ఏం మిగిలిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. తప్పు జరిగిన తర్వాత బాధపడ్డం కాదు, ఆ తప్పు జరగకుండా ఏం చేయాలో ముందే ఆలోచించాలి. ఇప్పుడు దగ్గరలో దీపావళి వస్తుంది. ఇప్పుడు పొల్యూషన్ గురించి ఎవరికి ఆలోచన ఉండదు. గాలి కలుషితం అయిన తర్వాత అప్పుడు చెప్తారు సే నో టు క్రాకర్స్ అని చెప్పి. అదే క్రాకర్స్ తయారు చేసే కంపెనీలను మూయించే ప్రయత్నం, వ్యాపారస్తులను అమ్మకూడదని కండిషన్, వినియోగదారులను కొనకూడదని నిబంధనలు పెడితే పొల్యూషన్ అయిన తర్వాత సొల్యూషన్ గురించి ఆలోచించే అవసరం ఉండదు కదా. వినాయక చవితి అయిపోయింది, ఇక వచ్చే సంవత్సరం కదా అప్పుడు ఆలోచిద్దామని చెప్పి సైలెంట్ అయిపోవడం కాదు. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి. మట్టి వినాయకులను పెట్టకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి గుర్తు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పెట్టాలని చెప్పి సూచనలు ఇవ్వాలి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే వాళ్ళకు కూడా ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వాలి, తయారు చేయొద్దని చెప్పి, వ్యాపారస్తులకు అమ్మొద్దని చెప్పి, వినియోగదారులకు కొనొద్దని చెప్పి నిబంధనలు పెడితే ఆటోమేటిక్గా వేరే ఆప్షన్ ఉండదు, ఈకో ఫ్రెండ్లీ వైపు రావాల్సిందే. అక్కడ అమ్మేవాడు తయారు చేసేవాడు ఉన్నాడు కాబట్టి వినియోగదారులు కొంటున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్లో అందరూ మట్టికి వినాయకులనే తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా ఈకో ఫ్రెండ్లీ నిమజ్జనం మంచిది అవుతుంది, హిందూ ధర్మానికి చెడు పేరు లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే కూడా క్షమించండి. దీనిపైన ప్రతి ఒక్కరు స్పందిస్తారని ఆశిస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి.